నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. ఎటువంటి అనుమతులు లేకుండానే శ్రీ చైతన్య స్కూల్ ను ప్రారంభించిన యాజమాన్యం దాదాపు 160 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్స్ పేరిట డబ్బులు వసూలు చేసిన స్కూల్ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఈ అడ్మిషన్లు కనీస ఫీజు 2024-2025 విద్యా సంవత్సరానికి 1,30,000 రూపాయలు. పెద్ద మొత్తంలో డబ్బులు స్వీకరిస్తున్నా కనీస అనుమతులు లేకుండా పాఠశాల ఓపెన్ అంటూ పాంప్లెట్లు పంచి అడ్మిషన్లు అంటూ ప్రచారం. ఉన్న సుచిత్ర సమీనంలో ఏర్పాటు చేసి అడ్మిషన్లు స్వీకరిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ పై విద్యాశాఖ అధికారులు చర్యలు. శ్రీ చైతన్య స్కూల్ వ్యవహారంపై సీజ్ చేసిన కుత్బుల్లాపూర్ విద్యాశాఖ మండలాధికారి వసంత కుమారి. సుచిత్ర సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ కి ఎటువంటి అనుమతి లేదు. ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో పాఠశాలకు వెళ్లి తనిఖీ చేయడం జరిగింది. వారు ఎటువంటి కూడా అనుమతి పత్రాలు చూపించనందువలన పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. అడ్మిషన్స్ అన్ని కూడా వాపసు ఇవ్వమని చెప్పడం జరిగింది సార్. అన్ని స్కూల్స్ ఇంచుమించుగా చెక్ చేస్తూనే ఉంటాము. వెళ్ళి అనుమతులు లేనటువంటి వాటి మీద ముందు మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ జరిగినటువంటి సంగతిని మనం పైన ఉన్నటువంటి డిఓ మేడం గారికి మనం తెలియజేయడం జరిగింది. మేడం ఆదేశానుసారం తదుపరి ఏం చేయమంటే చేయడం జరుగుతుంది.